నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన సోమవారం సందర్భంగా తిరుమల క్షేత్రంలో కపిలతీర్థానికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటో, కపిలతీర్థం దగ్గర గ్రహదోష తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి పాటించాల్సిన విధి విధానాలు ఏంటో పరిశీలిద్దాం. కపిలతీర్థంలో ఈశ్వరుడి ఆవిర్భావ వైభవాన్ని మనం పరిశీలించినట్లయితే స్వయంభువ మనువుకి దేవహూతి అనే పేరు కలిగిన కుమార్తె ఉంది. ఈ దేవహూతి కర్దమ మహర్షిని వివాహం చేసుకుంటుంది. ఈ కర్దమ మహర్షి పరమ విష్ణు భక్తుడు. విష్ణుమూర్తిని గురించి కఠోర తపస్సును ఆచరిస్తే విష్ణుమూర్తి ప్రత్యక్షమై నీకేం వరం కావాలో కోరుకోమని కర్దమ మహర్షిని అడుగుతాడు. అప్పుడు కర్దమ మహర్షి తనకు పుత్రుడిగా విష్ణుమూర్తిని జన్మించమని ప్రార్థిస్తాడు. ఆ తర్వాత కొంతకాలానికి దేవహూతి కర్దమ మహర్షి ఈ దంపతులకి సాక్షాత్తు విష్ణుమూర్తి అంశస్వరూపంగా కపిల మహర్షి జన్మిస్తాడు. కాబట్టి కపిల మహర్షి సాక్షాత్తు విష్ణుమూర్తి అంశస్వరూపము, విష్ణువు అవతార స్వరూపమని వెంకటాచల మహత్యంలో చెప్పడం జరిగింది. అలా కపిల మహర్షి ఆవిర్భవించిన తర్వాత కర్దమ మహర్షి అంటే కపిల మహర్షి తండ్రి తన శరీరాన్ని విడిచిపెట్టి పుణ్యలోకాలకు వెళతాడు. ఆ తర్వాత కపిల మహర్షి తన తల్లిని తీసుకొని పాతాళ లోకానికి వెళ్ళి కఠోర తపస్సు ఆచరిస్తూ ఉంటాడు. అలా తపస్సు ఆచరించేటటువంటి కపిల మహర్షి పరమశివుడి గురించి తపస్సు ఆచరించినప్పుడు శివుడు ప్రత్యక్షమై నీకేం వరం కావాలని అడిగినప్పుడు కపిల మహర్షి భూమి మీద ఉన్నటువంటి సమస్త ప్రాణులను ఉద్ధరించటానికి నువ్వు ఈ పరిసర ప్రాంతాల్లో ఆవిర్భవించమని అడుగుతాడు. అప్పుడు కపిల మహర్షి ప్రార్థన మేరకు పరమేశ్వరుడు పాతాళం నుంచి భూలోకం వరకు ఒక లింగ రూపంలో ఆవిర్భవిస్తాడు. పాతాళం దగ్గర కపిల మహర్షి ఆ లింగానికి మారేడు దళాలతో పూజ చేసి భూమిపైకి వచ్చి చూసేసరికి అక్కడ వెంకటాచలంలో కపిలతీర్థం అనే పేరుతో అక్కడ పరమేశ్వరుడు ఆవిర్భవించాడని మనకు వెంకటాచల మహత్యంలో చెప్పడం జరిగింది. అలా ఆవిర్భవించినటువంటి కపిలేశ్వర స్వామి వారిని అమ్మవారితో పాటు ఇక్కడ ఉండమని కపిల మహర్షి ప్రార్థించినప్పుడు కామాక్షిదేవిగా అమ్మవారు కూడా అక్కడ అవతరించిందని, అక్కడ ఉన్నటువంటి పరమేశ్వరుడికి అభిషేకం చేయటానికి కపిల మహర్షి ప్రార్థన మేరకు సాక్షాత్తు ఆకాశం నుంచి గంగ దిగివచ్చి ఆ గంగా జలాలతో అక్కడ ఉన్నటువంటి కపిలేశ్వర స్వామి వారిని అభిషేకించిందని, కపిలతీర్థం సాక్షాత్తు గంగానది అని వెంకటాచల మహత్యంలో చెప్పారు. కపిలతీర్థం దగ్గర జాతక దోష తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలి. ప్రధానంగా ఎవరికైనా సరే జాతకంలో నాగదోషాలు ఎక్కువగా ఉన్నట్లయితే ఆ నాగదోషాలు, సర్పదోషాలు, రాహుకేతు దోషాలు వీటన్నిటినీ తొలగింపజేసుకోవటానికి కపిలతీర్థానికి వెళ్ళి కపిలేశ్వర స్వామి వారిని శని, ఆది, సోమ ఈ 3 రోజుల్లో దర్శనం చేసుకుని మారేడు దళాలతో అర్చన చేయించుకున్నట్లయితే నాగదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే జ్యోతిష శాస్త్రపరంగా గోచారంలో ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని ఇలాంటి దోషాలు ఉన్న వాళ్ళు 7 శనివారాలు కపిలతీర్థంలో కపిలేశ్వర స్వామి వారికి అర్చన చేయించుకున్నట్లయితే గోచారపరమైన శని దోషాలన్నీ తొలగిపోతాయి. అలాగే జాతకంలో శుక్రుడు వక్రదృష్టితో చూస్తున్నప్పుడు వివాహపరమైన సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలన్నీ తొలగింపజేసుకోవటానికి శుక్రుడి వక్రదృష్టి వల్ల ఏర్పడే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడటానికి కపిలతీర్థంలో కామాక్షి అమ్మవారికి 5 శుక్రవారాలు కుంకుమార్చన చేయించుకున్నట్లయితే జాతకంలో ఉన్నటువంటి శుక్రుడి వక్రదృష్టి వల్ల ఏర్పడే వ్యతిరేక ఫలితాలని తొలగింపజేసుకోవచ్చని వెంకటాచల మహత్యంలో చెప్పారు. అలాగే ఎవరికైనా సరే కుజదోషం జాతకంలో ఉన్నట్లయితే, కుజదోషం వల్ల వివాహం ఆలస్యమవుతున్నా, భార్యాభర్తల మధ్య విభేదాలు వస్తున్నా, కుజదోష తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి 9 మంగళవారాలు కపిలతీర్థంలో కపిలేశ్వర స్వామి వారికి, కామాక్షి అమ్మవారికి మారేడు దళాలతో అర్చన చేయించుకున్నట్లయితే కుజదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చని కూడా వెంకటాచల మహత్యంలో చెప్పారు. కాబట్టి తిరుమల క్షేత్రంలో కపిలతీర్థానికి విశేషమైన ప్రాధాన్యత ఉంది. గ్రహదోష తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి కపిలేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకొని ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటిస్తే సమస్త శుభాలు చేకూరతాయి. రేపటి శుభయోగం శీర్షికన మంగళవారం సందర్భంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి రూపంలో ఉన్న అంతరార్థమేంటో, సుబ్రహ్మణ్య ఆరాధన రహస్యాలేంటో పరిశీలిద్దాం. నమస్కారం.
భూమి ఎప్పుడైనా సరదాగా ఎంతకాలం అలా ఒక దగ్గర ఉండలా ఉంటూ వీళ్ళందరినీ మోస్తాను అనుకుని ఆవిడ పక్కకి జరిగిందా, లేదా మొత్తం ఈ గ్రిప్ అంతా పోయి పిండి పిండి అయిపోయింది అనుకోవడం, బతుకులు ఏమవుతాయి? ఎవరా పట్టు? మనల్ని అందరినీ పట్టి వసుంధర, ఆ శక్తి ఎవరిచ్చారు అక్కడ? భూమికి నేనే, అలాగే గాలికి వీచే శక్తి నేను, అగ్నిలో వేడిమి నేను, సూర్యునిలో వెలుగుని నేను అని ఒక గీత బోధించిందండి ఈ తల్లి మొత్తం కూడా. వారాహి వైష్ణవి గౌరీ నారసింహి సదాశివ, ఆ నేనే వారాహి వైష్ణవి గౌరీ నారసింహి సదాశివ ఇత్యాది రూపములతో చెప్పబడుతున్నాను. ఏతాశ్చాన్యాశ్చ కార్యాణి కురుత్వం కమలోద్భవ అని చెప్తూ ఈ నవాక్షర మంత్రం కానీ మీరు జపం చేస్తే అప్పుడు మీలో ఉన్న శక్తి నేనే అని తెలిసి నన్ను ఎల్లవేళలా గుర్తు పెట్టుకుంటూ మీరు అన్నీ చేయగలరు. ఈ మాట జాగ్రత్తగా చూడండి. నవాక్షర మంత్ర ఫలం ఏంటి? మనలో ఉన్న శక్తి అమ్మవారే అని ఎరుకగలగడం ఒకటి, ఆ శక్తే అన్నీ చేయిస్తుందని తెలుసుకుని ఏదైనా శక్తిమంతంగా సమర్థంగా చేయగలిగేటువంటి అనుగ్రహం కూడా ఒకటి. ఇది నవార్ణ మంత్ర ఫలం. అందుకే నవార్ణ మంత్రాన్ని ముగ్గురికి ఉపదేశించి ముగ్గురికి సృష్టి స్థిరయులు చేయగలిగే శక్తి వచ్చి మీ బ్రహ్మాండాల్లో మీ లోకం ఏర్పరచుకొని వెళ్ళండి అని చెప్పి పంపించింది ఆ తల్లి. వాళ్ళు ఆ తల్లికి నమస్కారం చేసుకుని ఇదే ప్రపంచం ఇంతకు మించి లేదనుకునే అజ్ఞానం దాటిపోయి ఇంకా చాలా ఉన్నాయి, అన్నిటినీ నడిపిన ఆవిడ మాత్రం ఒక్కటే. గట్టిగా చూస్తే కళ్ళు తిరిగేటంత అనేకం కనిపించే అయోమయం కలుగుతుంది. ఇంకా గట్టిగా చూస్తే ఈ అనేకమంతా ఓ ఏకంలోనే ఆధారమయ్యిందనే జ్ఞానం తెలిసి శాంతి లభిస్తుంది. ఇది తెలుసుకోవాల్సింది. ఆ ఏక అయినటువంటి తల్లిని వీళ్ళు దర్శించారు, ఆ ఏక అయినటువంటి త్రిపుర సుందరిని ధ్యానించారు, ధన్యులైపోయారు. ఆ విధంగా త్రిభువనేశ్వరి లోకవర్ణనము, త్రిభువనేశ్వరి దర్శనము, త్రిభువనేశ్వరి జ్ఞానము అనే 3 పేర్లతో చెప్పబడేటటువంటి కొన్ని అధ్యాయాల కథను మనం ఇప్పుడు ప్రస్తావన చేసుకున్నాం. కనుకని సృష్టికి పూర్వపు స్థితి, ఆ బ్రహ్మ విష్ణు రుద్రులు వాళ్ళ క్రమంగా అన్ని లోకములు దాటి వెళ్ళడం, అక్కడ ఉన్నటువంటి పరమేశ్వరుని దర్శించడం, ఇదంతా కూడా చూస్తే మనలో 3 రకాలుగా ఉన్న ప్రజ్ఞ, ఏదైతే చేస్తున్నాను అని నేనే రక్షించుకుంటున్నాను పూర్తి చేసుకుంటున్నాను అనే ప్రజ్ఞ 3, అదే బ్రహ్మ విష్ణు రుద్రులు. ఈ ప్రజ్ఞయే ఒక్కొక్క గ్రంథిని దాటుకుంటూ వెళ్ళి ఆ పైన ఉన్నటువంటి సహస్రార కమలంలో ఉన్న ఆ తల్లిని దర్శించుతున్నది అనే ధ్యానాన్ని విషయాన్ని తెలుసుకుని ఎవరైతే ఆ శక్తిని తెలుసుకుంటారో వాళ్ళు ధన్యులై ఇహము పరము కూడా సాధించగలరనేది పరమార్థంగా దర్శిస్తూ ఇందులో చెప్పబడ్డ ఆ నవార్ణ మంత్రాధిదేవతైన భువనేశ్వరి, ఇది నవార్ణ మంత్రం చండీ కదండి. భువనేశ్వర అంటే ఆ భువనేశ్వరియే ఆ చండీ అనబడే ఆ మంత్రం ద్వారా మనకు దర్శనమిస్తున్నది. ఆ తల్లి త్రిపుర సుందరి శ్రీ విద్యగా ఉన్నది. ఆ తల్లే దశమహావిద్యారూపిణి. ఎన్ని రూపాలు కనబడ్డా అందుకే చెప్పింది నేనే వారాహి వైష్ణవి గౌరీ నారసింహ సదాశివ, ఇవన్నీ నా స్వరూపములు, ఉపాస్య రూపములు, ఇవన్నీ నా ఉపాస్య రూపములు. కనుక విశ్వమునందు శక్తిగా ఉంటున్నాను, ఈ రూపములతో ఉపాస్య దేవతగా ఉన్నాను. కనుక శక్తిగా అన్నిటా ఉన్నది, ఉపాస్యంగా చూస్తే ఈ రూపములు వారాహి వైష్ణవి నారసింహ ఇత్యాది రూపములు అని ఆ తల్లి వారందరికీ బోధించి ధన్యులను చేసింది. వారికి ఏం బోధించిందో మనం దీని ద్వారా తెలుసుకున్నాం. ఇక్కడ మనకి దేవీ భాగవతం మరొక గ్రంథం అని చెప్పాము, దాన్ని రహస్య గ్రంథం అనవచ్చు. అక్కడ ఒక మాట చెప్తారు. బ్రహ్మ విష్ణు రుద్రులు ముగ్గురు తపస్సు కూర్చున్నట్ట. ఆ తపస్సు బహుకాలం జరిగింది. ఇందులో వారి తపస్సును పరీక్షించడానికి జగదంబ ఉద్యుక్తురాలి ఒక మహోజ్వలమైన విరాట్ రూపాన్ని చూపిస్తే ఆ రూపాన్ని చూసి కూడా చలించకుండా తపస్సులో కూర్చోనగలిగిన వాడు ఒక్క పరమేశ్వరుడు శివుడు. ఆ కారణం చేత అమ్మవారు నిర్ణయించుకున్నారు తాను పరిపూర్ణ శక్తులతో ఇతరికి పత్నిగా ఉండాలని నిర్ణయించుకున్నారని. ఆ కారణం చేతనే మనం సతీదేవిగా మొదట, తర్వాత వచ్చింది గౌరీదేవని. అందుకే సృష్టిలో ఏ శక్తి రూపం చెప్పినా మనం అది గౌరీ రూపంగా భావించడానికి కారణం ఏంటంటే పరిపూర్ణమైన తత్వం అక్కడ కలిసి ఉన్నది. ఇది గౌరీ విషయాన్ని ప్రస్తావన చేసి చెప్పినది. ఈ గౌరీనే దుర్గా అని కూడా చెప్తారు. ఇంకా ప్రకృతి స్వరూపిణిగా ఉన్న విషయములన్నీ కూడా తర్వాత మనం వివరించుకుంటాం. అయితే ఈ దేవీ భాగవత గ్రంథం తాను ఎలా స్వీకరించాడనే దాన్ని వ్యాసదేవుడు ఆ దేవీ భాగవతం మరొక గ్రంథంలో వివరించిన విషయం ఆసక్తిగా ఉన్నది, భక్తిమయంగా కూడా కనిపిస్తున్నది. అనేక గ్రంథములు రచించిన వ్యాసదేవుడు ఏదో ఒక దివ్య గ్రంథాన్ని రచించాలని సంకల్పించుకొని హిమాలయ పర్వతాల్లో ధ్యానానికి కూర్చున్నాడని, ఆ ధ్యానంలో ఉన్న స్థితిలో అతనికి వాణి వినబడింది. నువ్వు బ్రహ్మలోకానికి వెళితే నీకు అక్కడ ఒక దివ్యత్వం సాక్షాత్కరిస్తుంది, దాన్ని నువ్వు గ్రంథస్థం చేయాలి అనే విషయం సూచనలోకి రాగానే యోగశక్తితో వ్యాసదేవుడు బ్రహ్మలోకానికి చేరుకుంటాడు. అక్కడికి వెళ్ళగానే వేదములు ఋషులు అందరూ కూడా అక్కడ బ్రహ్మదేవుని కొలుచుకుంటూ ఉంటారట. అందులో వేదములు మూర్తిమంతములై ఉంటాయి అనే విషయాన్ని వర్ణించింది ఇక్కడ. అంటే వేదములు గ్రంథ రూపంలో ఉంటాయో శబ్ద రూపంలో ఉంటాయో అని కాదు, వేదములు తేజస్వరూపములు.
శబ్దరూపంగా ఉన్న భగవంతుని యొక్క స్వరూపమే వేదము, అనగా భగవంతుని యొక్క శబ్దరూపం వేదం. ఆ శబ్దంలో ఉన్న చైతన్యం అంతా దేవతాకృతులతో ఉంటుందట. అందుకు 4 వేదములు మూర్తిమంతములే అక్కడ కనిపించాయి వ్యాసదేవుడికి. ఆ వ్యాసదేవుడు ఆ వేదములకు నమస్కరిస్తే ఒక్కొక్క వేదం చెప్తోందట. ఇక్కడ వేదవ్యాసునితో భవ్యములైన తమ యొక్క హృదయాన్ని ఒక్కొక్క వేదం చెప్పిన మాట ఒక్కొక్క శ్లోకంగా కనబడుతోంది. ఇది నిజానికి చతుర్వేదములు చేసిన అమ్మవారి స్తోత్రము అని భావన చేయవచ్చు. అందులో వేదముల్లోంచి వచ్చింది కనుక దీనికి మంత్రత్వ శక్తి చాలా ఉన్నది. అందుకు ఆ శ్లోకములు ఒక్కసారి చెవులో మనం ప్రవేశింపజేసి దాని భావం తెలుసుకుందాం. ముందుగా ఋగ్వేదం చెప్తోంది, యదంతస్థాని భూతాని యతసర్వం ప్రవర్తతే యదాహ తత్పరం తత్వం సాక్షాత్ భగవతీ స్వయం. ముందుగా ఋగ్వేదం చెప్తున్న మాట, యదంతస్థాని భూతాని యతసర్వం ప్రవర్తతే. దేనియందు ఈ సర్వప్రాణికోట్లు ఉన్నాయో, దేని వలన ఈ సర్వప్రాణికోట్లు ప్రవర్తిస్తూ ఉన్నాయో, 2 మాటలు చెప్పారు. సర్వప్రాణికోట్లు దేని యందున్నాయో, దేని వలన ప్రవర్తిస్తున్నాయో, ఏది తత్పరమై ఉన్నదో, అనగా ఈ సమస్త జగత్తుకి అతీతమే ప్రకాశిస్తున్నదో అది సాక్షాత్ భగవతి, ఆ తత్వమే భగవతీదేవి అని వివరించింది ఋగ్వేదం. అప్పుడు యజుర్వేదం చెప్తోందట, యా యజ్ఞైరఖిలైస్సర్వైరీశ్వరేణ సమిజ్యతే యత ప్రమాణం హివయం సైకా భగవతీ స్వయం. ఇవి నిజానికి చిన్న చిన్న శ్లోకాల్లో కనబడుతున్నాయి. ఎందుకంటే మనం సులభంగా చదివి తరించడం కోసం ఇవి సౌలభ్యంగా కనబడుతున్నాయి, కానీ భావాలు తీస్తే చాలా ఉదాత్తంగా ఉన్నాయి. ఋగ్వేదం శ్లోకం అలా ఎందుకు ఉండాలి, యజుర్వేదం శ్లోకం ఇలా ఎందుకు ఉండాలని వ్యాఖ్యానిస్తే అది చాలా విస్తారం అవుతుంది. అసలు ఋగ్వేదం అంటే ఏమిటో తెలియాలి, యజుర్వేదం అంటే ఏమిటో తెలియాలి. వాటి స్వరూపం తెలిస్తే అప్పుడు ఈ భావం ఇంకా బాగుంటుంది. ఋక్కులు స్తుతిరూపంగా ఉంటూ ఆ పరమేశ్వరుని శక్తులైన దేవతల్ని స్తోత్ర రూపంలో ఆవిష్కరిస్తాయి. యజస్సులు యజ్ఞరూపంగా ఆరాధించడాన్ని చెప్తాయి. అందుకే యా యజ్ఞై అఖిలై సర్వై ఈశ్వరేణ అన్నారు. ఇక్కడ యజ్ఞములతో ఏ తల్లి ఆరాధింపబడుతున్నదో, అంటే ఏ దేవతను మనం ఆరాధించినా అది చేరేది మాత్రం ఆ భగవతి అయిన జగదంబకై. సర్వం శ్రీ జగన్మాతృ చరణారవిందార్పణమస్తు. స్వస్తి. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. శ్రీమాత్రే నమః. ప్రతి ఒక్కరూ కూడాను సోమవారం అనగానే పరమేశ్వరుడికి అభిషేకం చేయాలి అనే భావన వస్తుంది. తప్పనిసరిగా దశరుద్ర నామాలతో గనక పరమేశ్వరుని పూజిస్తే చాలా విశేషవంతమైనటువంటి శుభతత్వం వచ్చి తీరుతుంది. ఆ యొక్క దశరుద్ర నామాలు ఏమిటి అని గనక మనం ఆలోచన చేస్తే, 1 నిధనపతయే నమః. నిధనపతయే నమః అంటూ నీళ్లు పోయాలి, లేకపోతే పాలు పోయాలి, లేకపోతే పంచామృతాలు పోయాలి. ఓం నిధనపతయే నమః అని చెప్పేసి, అలాగే ఓం నిధన పతాంతికాయ నమః అనుకోవాలి. నిధన పతయే నమః, ఓం నిధన పతాంతికాయ నమః ఇలా అనుకుంటూ పోయాలి. తర్వాత ఓం ఊర్ధ్వాయ నమః, ఓం ఊర్ధ్వలింగాయ నమః అనుకుంటూ స్వామివారికి అభిషేకం చేయాలి. అలాగే ఓం హిరణ్యాయ నమః, ఓం హిరణ్యలింగాయ నమః అంటూ అభిషేకం చేయాలి. అలాగే ఓం సువర్ణాయ నమః, ఓం సువర్ణలింగాయ నమః అనుకోవాలి. ఓం దివ్యాయ నమః, ఓం దివ్యలింగాయ నమః అని చెప్పేసి స్వామివారికి పంచామృతాలతో అభిషేకం చేస్తూ ఉండాలి. ఓం భవాయ నమః, ఓం భవలింగాయ నమః అంటూ స్వామివారికి అభిషేకం చేయాలి. ఓం శర్వాయ నమః, ఓం శర్వలింగాయ నమః,
ఓం శివాయ నమః. ఓం శివలింగాయ నమః. ఓం జ్వలాయ నమః. ఓం జ్వలలింగాయ నమః. ఓం ఆత్మాయ నమః. ఓం ఆత్మలింగాయ నమః అంటూ గనక మీరు పంచామృతాలతో అభిషేకం చేస్తే మీరు ఏకరుద్రాభిషేకం చేసినటువంటి సత్ఫలితాన్ని పొందుతారు. ఇది సత్యం. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. శౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే అమృతేశాయ శర్వాయ మహాదేవాయ తే నమః. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తిశ్రీ చాంద్రమాన విశ్వావసనామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఆశ్వయుజమాసం కృష్ణపక్షం సోమవారం. సూర్యోదయం 6:12 సూర్యాస్తమయం 5:53. తిథి సప్తమి మధ్యాహ్నం 12:28 వరకు. నక్షత్రం ఆర్ద్ర మధ్యాహ్నం 12:30 వరకు. వర్జం రాత్రి 12:14 నుంచి 1:47 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:25 నుంచి 1:12 వరకు. మరల దుర్ముహూర్తం మధ్యాహ్నం 2:45 నుంచి 3:32 వరకు. అమృతకాలం లేదు. సోమవారం కాబట్టి రాహుకాలం ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు. శుభప్రదమైన సమయం ఉదయం 11:20. నేటి విశేషం సోమవారం. సోమవారం సందర్భంగా మనం శివ పరివారాన్ని పూజించుకోవడం, చంద్రుడిని పూజించుకోవడం ద్వారా మానసిక ప్రశాంతిని పొందడంతో పాటు భౌతికమైనటువంటి నిత్యావసరములు ఏవైతే ఉన్నాయో వాటినన్నిటినీ కూడా పొందడంతో పాటు మన ప్రయత్నం జీవిత లక్ష్యాన్ని సార్థకతను చేకూర్చి మోక్షమును సాధించడానికి సంకల్పించటం, ఇవన్నీ కూడా ఉత్తమమైనటువంటి సత్ఫలితాలను అందజేస్తాయి. నేటి ఆణిముత్యాలు. మీకు నచ్చినట్టు బతకాలంటే ధైర్యం కావాలి. ప్రపంచానికి నచ్చినట్టు బతకాలంటే సర్దుకుపోవాలి. రాజన్మత్తమరాళమందగమనాం రాజీవపత్రేక్షణాం రాజీవ ప్రభవాదిదేవమకుటైః రాజత్పదాంబోరుహాం రాజీవాయతపత్రమండితకుచాం రాజాధిరాజేశ్వరీం శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే. ఆవిడ అలా నడిచి వెడుతూ ఉంటే దేవతలందరూ నమస్కారాలు చేస్తుంటే చిలికెత్తలు చెప్తారట, అమ్మా కొంచెం పక్కకి రా, అది దేవేంద్రుడి కిరీటం, మణులతో ఉంటుంది, పాదాలకు తగులుతుందేమో, మురుసుకుంటుంది అని. ఆ మణుల కాంతులతో నీరాజనాలు పొందుతుంటుంది ఆ పాదాలు. అటువంటి పాదములకు చక్రవర్తులు నమస్కారం చేస్తారు, దేవతా సార్వభౌములు నమస్కారం చేస్తారు, దేవతలు నమస్కరిస్తారు. కానీ ఇవాళ నాన్నగారండి అని హిమవంతుడికి నమస్కారం చేసింది, అమ్మా అని మేనకకి నమస్కారం చేసింది, తపస్సుకు వెళ్ళకమ్మా అని ఉమా అని అనిపించుకుంది. రానా అని హిమవంతుడు ఎత్తుకొని తొడ మీద కూర్చోపెట్టుకున్నాడు. ప్రేమార చుబుకాన్ని గడ్డాన్ని పుణికాడు.
లోకానికంతటికీ అన్నం పెట్టే తల్లికి నేను అన్నం పెడుతున్నానన్నాడు. ఆవిడ అన్నం తినకపోతే ఆయన బెంగెట్టుకున్నాడు. ఆ పిల్ల తపస్సు చేసింది, అపర్ణ, ఆకులు కూడా తినడం మానేసింది. అసలు తపస్సుకి వెళ్ళొద్దు ఉమా అంది మేనకాదేవి. ఎందుకు తపస్సుకి వెళ్ళొద్దమ్మా అంటే, అమ్మా తపస్సుకి వెడితే నియమాలు ఉంటాయి బంగారు తల్లి, కడుపు నిండా తినడానికి ఉండదమ్మా, వద్దమ్మా అంది. ఆవిడ తింటుందా, ఇతరులకు పెడుతుందా అన్నపూర్ణగా? ఆవిడ తినదు, అందరికీ పెడుతుంది. అందరికీ పెట్టే తల్లి ఆ ఇంట ఆడపిల్లగా వచ్చింది. ఆ ఇంట ఆడపిల్లగా వస్తే తెలియదా? పార్వతీదేవి అనుగ్రహించిన నాడు హిమవంతుడే అన్నాడు, దేవాసుర పూజితంగ్రియుగళా నారాయణీ శంకరి అని అమ్మని పిలిచి నమస్కారాలు చేశాడు. కానీ కూతురు అన్న ప్రేమ పొంగిపోయిన నాడు మరిచిపోయాడంతే భగవత్తత్వాన్ని. మరిచిపోయి నా కూతురు అన్నాడు, మా అమ్మాయి అన్నాడు. సమస్త లోకములను శాసించేటటువంటి తల్లి కూతురుగా వచ్చింది. వచ్చినందుకు ఏమయ్యాడు హిమవంతుడు అంటే, పరమశివుడు కదిలి వచ్చాడు. కన్యాదాత గారింటికి వెళ్ళి పెళ్లి చేసుకోవాలిగా, కైలాసాన్ని వదిలి హిమవంతుడి ఇంటికి వచ్చాడు. ఆయన వస్తే మిగిలిన వాళ్ళు ఊరుకుంటారా? బ్రహ్మగారు వచ్చారు, విష్ణు వచ్చారు, ఋషులు వచ్చారు, దేవతాగణాలు వచ్చాయి, సమస్తము బయలుదేరి వచ్చేసింది. ఇంతమంది వచ్చారు. పరమశివుడి కాళ్ళు కడిగాడు, కడిగి కన్యాదానం చేశాడు. పిల్లని కన్యాదానం చేస్తేనే మయా సహా దశ పూర్వేషాం దశాపరేషాం. ఇక సాక్షాత్ పరమశివుడి కాళ్ళు కడిగి ఆ నీళ్లు పాదోదకాన్ని లోపలకు పుచ్చుకుని తల మీద తల్లుకుని కన్యాదానం చేసినటువంటి హిమవంతుడు ఏమైపోతాడు? జన్మ లేకుండా పోతాడు. హిమాలయాలు లేకుండా పోతే తపస్సు చేసుకునే వాళ్ళకి ఆవాస భూములు ఉండవని త్రికరణ శుద్ధి లేకుండా చేశారు. చేసి ఆయన కనపడకూడని రీతిలో ముందు కనపడితే శివపురాణంలో, అయ్య బాబోయ్ శివుడు ఇంత అందంగా ఉన్నాడు కానీ ఎప్పుడైనా దిగంబరుడుగా కనపడతాడేమో అని మనసులో శంకతో కన్యాదానం చేయడం వల్ల అలా ఉండిపోయాడు హిమవంతుడు. పరమశివుడు అంతటి వాడి కాళ్ళు కడిగాడా లేదా? ఇంతమందిని పిలిచి అన్నం పెట్టాడా లేదా? పార్వతీదేవిని కన్యాదానం చేశాడన్న కీర్తి వహించాడా లేదా? ఇప్పటికీ ఎక్కడైనా పార్వతీ కళ్యాణం చేస్తే తప్పకుండా ఎవరిని తలుచుకుంటాం? ప్రవర చెప్పేటప్పుడు హిమవత్శర్మణ పుత్రీం, హిమవత్శర్మ గారి యొక్క పుత్రిక అని చెప్తున్నావా లేదా? శాశ్వతమైన కీర్తి వచ్చిందా లేదా? ఆ తర్వాత హిమవంతుడికి ఎంతమంది సంతానమైనా కలిగి ఉండవచ్చు కాక. కొడుకుల వలన కీర్తి వచ్చిందా? ఆడపిల్ల పుట్టినా ఈవిడి వల్ల కీర్తి వచ్చిందా? అంటే అసౌ నాసా వంశ స్తుహినగిరి వంశధ్వజపటి అంటారు శంకరాచార్యులు వారు సౌందర్యలహరిలో. ఆ హిమవంతుని యొక్క వంశానికంతటికీ కూడా ఆవిడ కీర్తి పతాకమై నిలబడింది. ఆ తల్లి హిమవంతునికి కూతురై పుట్టింది అని. కాబట్టి అమ్మా అన్నం పెట్టే తల్లివి, అన్నం తినమ్మా అని కూడా బతిమాలించుకోగలవు. నీ కారుణ్యానికి హద్దు ఎక్కడుందమ్మా? సౌందర్యరత్నాకరీకి కొనసాగింపు. స్తోత్రం అంతా ఒక క్రమంలో వెడుతుంటుంది ఆ శ్లోకం, అంతేగాని ఏదో ఏది గుర్తొస్తే అది వేయడం ఉండదు. అది శంకరాచార్యుల వారి రచనలో ఉన్నటువంటి గాంభీర్యం. కాబట్టి ప్రాళేయా చల్లవంశపావనకరి కాశీపురాధీశ్వరి, కాశీపట్టణానికి అంతటికీ కూడా ఆమె అధీశ్వరి. ఆమె అలా అన్నం పెడుతూనే ఉంటుంది. ఎందుకంటే ఒకప్పుడు వ్యాస భగవానుడంతటి వాడికి కాశీపట్టణంలో అన్నం దొరకపోతే కోపం వచ్చి కాశీని శపిస్తానన్నాడు. శపిస్తానని చెప్పి కమండలంలో నీళ్ళు ఇలా పోసుకోవడానికి సిద్ధపడుతున్నాడు. అన్నపూర్ణ బయటికి వచ్చి ఒక ఇంట్లోంచి అకస్మాత్తుగా బయటికి వచ్చి ఆమె ఎంత గొప్పగా పిలిచిందంటే, వేదశాస్త్ర పురాణములకన్నిటికీ కూడా అధిపతి అయినటువంటి తల్లి, సమస్త వాంగ్మయము చేత ప్రతిపాదింపబడేటటువంటి తల్లి, అయ్యాదిమశక్తి సంయమీవరా రమ్మని సంజ్ఞ చేసే రత్న కటకాభరణంబులు గల్లు గల్లనంటాడు శ్రీనాథుడు. ఆ తల్లి కాశికా పీఠ పురాధిరూఢ, ఆమె ఆ కాశికా పట్టణానికి అంతటికీ కూడా అధిపతి. ఆదిశక్తి, ఆమె చేతి రత్నాల గాజులు గల్లుమంటుండగా ఆ వ్యాసుణ్ణి ఇలా రా అని, ఓ సంయమీవరా ఇటు రమ్మని హస్త సంజ్ఞాదరలీల చేసే ఇలా రా అని ప్రేమతో పిలిచి ఏమోయ్ అన్నం దొరకలేదని శపించబోతున్నావే కాశీపట్టణాన్ని, ఇది పరమశివుడు పెట్టిన పరీక్షయా, నీకు తెలీదా? కాశీపట్టణానికి నేను అధిపతిని. కాశీపట్టణంలో నా ప్రతిజ్ఞ ఏమిటో తెలుసా?
శ్రీ విశాలాక్షి బంగారు త్రిడ్డుతోడ అమృతపాయసమసగు ఈ కాశీపురి ఆతిథ్య వేళలందు వినవే ఎరుగవే ఆతిథ్య వేళలందు నీకు తెలియదా శ్రీ విశాలాక్షి బంగారు త్రిడ్డుతోడ అమృతపాయసమసగు అభ్యాగతులకు కాశీ పట్టణానికి వచ్చిన వాళ్ళందరికీ కూడా మధ్యాహ్నం అయ్యేటప్పటికీ కాశీపట్టణంలో అన్నపూర్ణ స్వరూపంగా శ్రీ విశాలాక్షియే బంగారు పాత్ర పట్టుకుని తెడ్డుతో అన్నాన్ని పెడుతుందయా. ఇది నీకు తెలియదా? సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. అక్కడ ఉండే ద్వారపాలకులు నారద మహర్షిని గుర్తుపట్టి రాజుగారితో చెప్పి ఆయన అనుమతితో నారద మహర్షిని రాజ్యసభలోకి ప్రవేశపెట్టారు. పౌండ్రక మహారాజు కూడా నారద మహర్షిని సగౌరవంగా సమున్నతాసనంలో కూర్చోబెట్టి అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి క్షేమ సమాచారాలు అడిగి చివరికి ఇలా అన్నాడు, నారద మహర్షి, కార్యసాధనలో మీ అంత సమర్థులు మరొకరు లేరు. ముల్లోకాల్లోనూ మీ అంత ప్రసిద్ధులు కూడా మరొకరు లేరు. ముల్లోకాల్లోనూ మీరు వెళ్ళలేని చోటు లేదు. అందుకే మిమ్మల్ని ఒక విషయం అడగాలనుకుంటున్నాను. ముల్లోకాల్లోనూ మహా తపస్సిద్ధులు మహాబలశాలి ఎవరంటే పౌండ్రక వాసుదేవుడే అని అన్ని చోట్ల చెప్పుకుంటున్నారు కదా అని ఆయన్ని పొగుడుతూ శంఖ చక్ర ఖడ్గ శార్గ గదారా అంటే పౌండ్రక వాసుదేవుణ్ణని అందరూ కూడా అనుకుంటున్నారు కదా. ఎందుకంటే ఈ భూమి మొత్తాన్ని జయించిన వాడివి నీవే కదా. నా శత్రువులను చెండాడుతాను, నా వాళ్లను కాపాడుకుంటాను. ఇలాంటి నా గురించి ఎవరైతే మాత్రం మరో రకంగా ఏం చెప్పుకోగలం చెప్పండి. అయితే యాదవులలో ఒక గోవులు కాచుకునేవాడు నా పేరు పెట్టుకొని విర్రవీగుతున్నాడు. వాడికి నా పేరును ధరించటానికి కావలసిన బల పరాక్రమాలు ఏమీ లేవు. ఆయన విర్రవీగుతున్నాడు. అందుకే నేను ఆ యాదవ రాజ్యం మీదకి దండెత్తి ఆ గోపాలని సంహరించి వాసుదేవుడనే పేరు నాకు ఒక్కడికే ఉందని నిరూపించుకోబోతున్నాను. నా దగ్గర ఉన్న సైన్యం తక్కువది కాదు. 10 లక్షల ఏనుగులున్నాయి, 1000 ఒంటెలున్నాయి. వీటికి తగ్గ రథాలు, అశ్వాలు, కాలుబండ్లు, ఆయుధాలు అన్నీ ఉన్నాయి. అందుచేత రేపు నేను చేయబోయే యుద్ధంలో శ్రీకృష్ణుని సంహరించడం ఖాయం. కనుక నారద మహర్షి, నేను మిమ్మల్ని కోరేది ఏమిటంటే, మీరు ఏ రాజ్యానికి వెళ్ళినా, ఏ లోకానికి వెళ్ళినా అన్ని చోట్ల సర్వశ్రేష్ఠ మహావీరుడు పౌండ్రక వాసుదేవుడు ఒక్కడే అని చెబుతూ ఉండండి. ఇంక మీదట నారాయణ నారాయణ అనే బదులు పౌండ్రక 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 అని పౌండ్రక వాసుదేవ అని అంటూ ఉండాలి మీరు. అదే మీ మంత్రం, అందరికీ అదే చెప్తూ వచ్చేయండి. ఇదే నా ప్రార్థన, ఇదిగో మీకు నా నమస్కారం అన్నాడు. ఈ మాటలు విన్న నారద మహర్షి ముఖం వికసించలేదు. ఆయన గంభీరంగా ఉండి ఇలా సమాధానం చెప్పాడు, పౌండ్రక మహారాజా, నువ్వు చెప్పింది చాలా నిజమయ్యా. నేను ముల్లోకాల్లోనూ ఎక్కడికైనా సరే వెళ్ళగలను, రాగలను. ఇతర లోక వార్తల కోసం ఎవరైనా సరే నా మీద ఆధారపడవలసిందే. అయితే మాత్రం నువ్వు చెప్పిన మాటలు నేను ఎలా చెప్పగలను? ఎందుకంటే అక్కడ ద్వారకా నగరంలో రాజ్యం చేస్తున్నది సాక్షాత్తుగా శ్రీ మహావిష్ణువు. ఈ విషయం తెలియని పామర జనం మాత్రమే మరొక వ్యక్తిని వాసుదేవుడని, శంఖధారి అని, చక్రధారి అని, మహావీరుడని కీర్తించగలరు. నీ హితం కోరి ఒక మాట చెప్పక తప్పదు. నీకు ఈ మంచి మాట చెప్పటానికి నేను వచ్చాను. నువ్వు ఇలా తొందరపడి యుద్ధానికి దూకితే శ్రీహరి నీ గర్వాన్ని నిర్మూలించకుండా ఊరుకోడు. నా దగ్గర కూడా శంఖచక్రాలు ఉన్నాయని నువ్వు అంటున్నావు.
ఆయన శంఖచక్రాలుగా ముందువి గడ్డి పరకకు కూడా సాటిరావు. ఆయనతో నిన్ను నువ్వు పోల్చుకోవడం హాస్యాస్పదం. నీకు వినాశకాలం దగ్గర పడింది కనుకనే నువ్వు ఇలా తొందరపడుతున్నావని, మిడిసి పడుతున్నావని నేను అనుకుంటున్నాను అన్నాడు నారదుడు. మంచి బుద్ధే చెప్పాడు. ఇది ఏంటిది, నీ దగ్గర ఉండే ఆయుధాలు ఏమిటి? అంత ఇనప మొక్కలతో చేసినటువంటి, ఆయన దేవలోకం నుంచి వచ్చినటువంటి ఆయుధాలు. ఏమనుకున్నావు? నాదమంటే ఏమనుకున్నావు? నాదమంటే హాస్యాస్పదమైపోయింది నీకు. నాదమంటే అది గంధర్వ విద్య, అది చాలా కష్టం అబ్బేది. నీకేం తెలుసు? అది వినమంటావు మమ్మల్ని అంతా ఈ సభలో కూర్చొని. నిండు రాజ్యసభలో నారద మహర్షాల కుండ పగలగొట్టినట్టు మాట్లాడేసరికి పౌండ్రక మహారాజు కోపం ఎదగుతన్ని వచ్చింది. బాగా కోపం వచ్చేసింది. ఇట్లంతా మాట్లాడుతున్నాడు. ఎదురుగుండా ఉన్నది దేవర్షి నారద మహర్షి గనక తనను తానే కొంత నిభాయించుకొని ఇలా అన్నాడు. బ్రహ్మర్షి, ఏమిటి మీరు మాట్లాడేది? ఆలోచించుకొనే మాట్లాడుతున్నారా? నేను మహారాజును, నా చుట్టూతా ఉన్నది మహారాజులు, నా సభలో మహాపండితులైనటువంటి బ్రాహ్మణోత్తములు ఉన్నారు. నాకు బ్రాహ్మణులు మహర్షులు కొత్త కాదు. అయినా మీరు దేవర్షులు కనుక, బ్రహ్మర్షులు కనుక, శాపాలు ఇచ్చే శక్తి కలవారు కనుక నేను మౌనంగా ఊరుకుంటున్నాను. మీరు చెప్పదలుచుకుంది చెప్పారు కదా, ఇక మీరు బయలుదేరవచ్చు, ఇక్కడ ఉండాల్సిన పని లేదు, మీ ఇష్టం వచ్చిన చోటుకు పోవచ్చు అన్నాడు. పౌండ్రక మహారాజు ఇలా అనేసరికి నారద మహర్షి ఏమీ మాట్లాడుకోకుండా అక్కడికక్కడే ఆకాశంలోకి ఎగిరిపోయాడు. తన బస్సు లోపల తాను వెళ్ళిపోయాడు. ఆయన సరాసరి బదరికావనంలో మున్యాశ్రమంలో ఉన్నటువంటి శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళి జరిగిందంతా యథాతథంగా చెప్పేశాడు. వాడు విర్రవేగుతున్నాడు, కొంచెం చూసుకో నువ్వు అని. అంతా విన్న శ్రీకృష్ణుడు నవ్వి, మహర్షి మాటలకేం కొదవ, అతన్ని ఇష్టం వచ్చినట్లు మాట్లాడనివ్వండి, రేపు తెల్లవారగానే నేను ద్వారకకు చేరుకుంటా కదా, అప్పుడే అతడి గర్వాన్ని నిర్మూలిస్తాను అనేసి ఊరుకున్నాడు. నారదుడు అలా ఉన్నట్టుండి వెళ్ళిపోయేసరికి ఇక్కడ పౌండ్రికుడికి పంతం పెరిగిపోయింది. అతడు ఆ రాత్రికి రాత్రే సైన్యాన్ని సమకూర్చుకొని ద్వారకా మీదికి దండయాత్రకు బయలుదేరాడు. అతడి వెంట 8,000 రథాలు, 10 లక్షల ఏనుగులు, 10 కోట్ల పదాతి సైన్యము, దానికి తగ్గ ఇతర సైన్యం కూడా నడిచింది. పౌండ్రికుడి సైన్యమంతా దివిటీలు చేతిలో పట్టుకొని ముందుకు సాగిపోతున్నారు. అర్ధరాత్రి అయ్యేసరికి ఆ సైన్యం ద్వారకా నగరాన్ని చుట్టుముట్టేసింది. అప్పుడు పౌండ్రుకుడు యుద్ధపేరి మ్రోగించమని భటులకు ఆజ్ఞాపించి నగరం లోపలికి ఒక దూత ద్వారా మహాపరాక్రమశాలి అయిన పౌండ్రక వాసుదేవ మహారాజు గారు మీ మీదికి దండయాత్రకు విచ్చేసి ఉన్నారు, మిమ్మల్ని మీకు రక్షకుడైన మీ శ్రీకృష్ణుణ్ణి సంహరించాలని సంకల్పించారు కనుక సావధాన్ అని సందేశం పంపించాడు. దూతలు వెళ్ళి నగరంలోని అధికారులకు ఈ సందేశం వినిపించారు. ఈ సందేశం వినగానే ద్వారకా నగరంలో పెద్ద కలకలం బయలుదేరింది. కోట్ల దీవిటీలు వెలిగినాయి. రాత్రే, అప్పుడు లైట్లేం లేవు కదా, అప్పుడు ఇంకా కరెంట్ లేదు కాబట్టి దీవిటీలే వెలుతురు. ప్రతి ఇంటికి 20-30 దీవిటీలు ఉండేవి. అంటే మొత్తం ఊరంతా ప్రకాశించేది. సాత్యకి, కృతవర్మ, బలరాముడు మొదలైన వారంతా హడావిడిగా ఎదురుదాడికి సన్నాహాలు ప్రారంభించారు. రాజనీతికి, యుద్ధ ధర్మానికి కూడా విరుద్ధంగా అర్ధరాత్రి పూట జరుగుతున్న ఈ దాడికి యాదవ వీరులంతా బాగా ఆగ్రహించారు. వాళ్ళంతా నిత్యము యుద్ధానికి సిద్ధంగానే ఉన్నారు కనుక అందరూ త్వరగా కవచాలు ధరించి పాపం ఆయుధాలన్నీ స్వీకరించి అర్ధరాత్రి పూట అందరూ సైన్యాలను వ్యూహబద్ధం చేసి కోట తలుపులు తెరిపించి మూకున్ముడిగా పౌండ్రక సైన్యం మీదికి విరుచుకుపడ్డారు. వాళ్ళంతా సిద్ధంగానే ఉన్నారు, వాళ్ళకి తెలుసు. కృష్ణుడు చెప్పి వెళ్ళాడు కదా, జాగ్రత్త. యాదవ వీరులంతా ఆ పౌండ్రకుడు ఎక్కడ అని అరుస్తూ సింహనాదాలు చేస్తూ ముందుకు దూకేసరికి
పౌండ్రక సైన్యం వారు కూడా ముందుకు దూకారు. అంతా మధ్యరాత్రిలో జరుగుతుంది. రెండు ప్రక్కల వేల కొలది దీవిటీలు వెలుగుతూ ఉండడం వల్ల ఆ ప్రదేశంలో చీకటి లేదు. ఆ దీవిటీలు పట్టుకున్న వాళ్లే వేరే, ఆ సైన్యమే వేరే, వాళ్ళకి ఇంక వేరే పని లేదు. సుదూర ప్రాంతాలు కనిపించడం లేదు. ఇంత పెద్ద వెలుతురున్నా కూడా చాలా దూరంగా ఉండే చీకటిగా ఉంది. ఎవరికి ఎవరు కనిపిస్తే వారితో తలపడుతున్నారు. గుర్రాల వారితో, ఏనుగుల వారితో, రథాల వారితో, గదాదారులతో, ఖడ్గదారులతో ఇలా ఎక్కడికక్కడే ఒకరినొకరు ప్రతిఘటించుకుంటూ సింహనాదాలు చేసుకుంటూ ఘోరంగా రాత్రి యుద్ధం జరిగిందండి. ఏం జరిగిందో ఏంటో గందరగోళంగా ఉంది అందరికీ. ఈ మధ్యలో కొన్ని దీవిటీలు ఉన్నాయి కదా, ఆరిపోయాయి. వీళ్ళ యొక్క తాపత్రయంలో కింద పడి తొక్కారు. కొంతమంది అగ్ని మీదే తొక్కారు, బిర్రని కాల్చుకున్నారు పౌండ్రక సైన్యం అంతా. వీళ్ళు నిద్రమబ్బు వీళ్ళకి వీళ్ళు అంతే, వాళ్ళు అంతే. ఏం చేయాలో తోచటం లేదు. చీకటి అయిపోయింది. ఒకరికొకరు గుద్దుకుంటున్నారు. వెళ్ళి కొంతమంది ఆ ఏనుగు తల పట్టుకున్నారు. ఏనుగు తల పట్టుకుంటూ ఊరికే ఉంటుందా, అది ఇసిరి కొట్టింది. అట్లా ఆ చిత్రమైనటువంటి విచారాలు జరుగుతున్నాయి. ఆ ప్రాంతమంతా యుద్ధధ్వనితో చీకటి నిండిపోయింది. మొత్తం దీవిటిలన్నీ ఆరిపోయాయి. ఇంకేం కనపడలే. ఇంకొకరి మీద ఒకరు పడుతున్నారు అంతే. ఇంకా ఎవరు మనవాళ్ళు, ఎవరు కొత్త వాళ్ళు, ఎవరు శత్రు సైన్యం వాళ్ళు ఎవరికి తెలియటం లేదు. గందరగోళం, గోలగోల. ఇరుప్రక్కలు కొందరి వీరులు నేలకు రాలిపోతున్నారు. వీరులు మాత్రం కొంతమంది చచ్చిపోతున్నారు. కొందరి కవచాలు పగిలిపోతున్నాయి. కొందరు రథాలు విరిగిపోతున్నాయి. రకరకాల అరుపులు, రకరకాల శబ్దాలు, ఏనుగుల ఝీంకారాలు, గుర్రెల సకలింతలు, సైనికుల సింహనాదాలు మొదలైనవన్నీ పెరిగి వెట్రైపోతున్నాయి. అంతే. ఈలాంటి దశలో పౌండ్రకుడి పక్షాన వచ్చినటువంటి బోయరాజైన ఏకలవ్యుడు తన ధనస్సును తీసుకుని ఒక్కసారిగా యాదవుల అందరి మీదకి విరుచుకుపడ్డాడు. యాదవ పక్షంలోని నిశంఠుడి మీద, సారణుడి మీద, కృతవర్మం మీద, ఉగ్రసేనుడి మీద, వసుదేవుడి మీద, ఉద్ధవుడి మీద ఒకేసారి బాణవర్షాలు కురిపించేశాడు. ఈ దాటికి యాదవ వీరులు ఒకంత వెనక్కు తగ్గవలసి వచ్చింది. దానితో తెగరెచ్చిపోయినటువంటి ఏకలవ్యుడు ఆ సాత్యకి ఎక్కడికి పోయాడు, ఆ సాత్యకి ఆ బలరాముడు ఎక్కడికి పోతాడు అంటూ సింహనాదాలు చేశాడు ఏకలవ్యుడు. ఈ గందరగోళంలో రెండు పక్కల దీవిటీలు పట్టుకున్న సైనికులు చాలామంది నేలకు ఒరిగిపోవడంతో ఆ ప్రాంతమంతా మళ్ళీ చీకటమయం అయిపోయింది. ఇక అంతే. చీకటమయం అయిపోతే ఇంక చెప్పటానికి వీల్లేదు. అది గమనించినటువంటి పౌండ్రకుడు యాదవ వీరులంతా కోటలోకి పారిపోయారని భావించి, మనమే గెలిచామని గర్వించి తన సామంతులను, సైనికులను ఇలా ఆజ్ఞాపించాడు. అక్కడేది చీకటి కనపడటం లేదు. దూకండి, పరిగెత్తండి, ఫిరంగులు పేల్చండి, కోట గోడలు పగలగొట్టండి, గొడ్డళ్ళు పలుగులు తీసుకోండి, ఈ ప్రాకారాలన్నీ కూల్చివేయండి, మధ్య మధ్యలో ఉన్న భవనాలు కూడా కూల్చివేయండి, ఎవరు దొరికితే వారిని బంధించండి, కన్యకలు, దాసీలు ఎవరు దొరికినా వదిలిపెట్టవద్దు, కాసులు కానీ, ఆభరణాలు కానీ, ఆయుధాలు కానీ దొరికితే స్వాధీనం చేసుకోండి అని పెద్దగా అరిచాడు. దాంతో కొంచెం వెనుక తట్టుగా ఉన్నటువంటి అతని సామంతులు, సైనికులు కూడా ముందుకు తోసుకువచ్చి ద్వారాలను, ప్రాకారాలను పగలగొట్టడం ప్రారంభించారు. దానితో పెద్ద ధ్వని ఏర్పడింది. కోట లోపల ఉన్న సాత్యకి ఎదుటివారు కోట పగలగొట్టే ప్రయత్నం చేస్తున్నారని సాత్యకి అర్థమైపోయింది. శ్రీకృష్ణుడు వెళ్ళేటప్పుడు నగర రక్షణ బాధ్యతను నా మీదే పెట్టి వెళ్ళాడు కదా, నన్ను ప్రత్యేకంగా చెప్పి వెళ్ళాడు కదా సాత్యకి, నేను నా ప్రాణాలు వడ్డీ అయినా సరే
ఈ నగరాన్ని కాపాడి తీరవలసిందని లోపలే ఆలోచించుకుంటూ దారుడు యొక్క పుత్రుణ్ణి తనకు సారథిగా రమ్మని పిలిచి పెద్ద రథం ఎక్కి ఎదురుదాడి కోసం ముందుకు దూకాడు. ఈలోగా ఉద్ధవుడు, కృతవర్మ మొదలైన యాదవులు కూడా మళ్ళీ యుద్ధానికి దిగారు. పౌండ్రక సైన్యం వారు మున్ముందుగా కోట తూర్పు ద్వారం మీద ప్రధానంగా దాడి చేస్తున్నారని గుర్తించిన యాదవ వీరులు ఆ ద్వారం దగ్గరికే చేరారు. సాత్యకి వస్తూనే సింహనాదాలు చేస్తూ వాయువ్యాస్త్రం, ఆ వాయువ్యాస్త్రం అంటే చాలా పెద్ద అస్త్రం, ఎదుటి సైన్యం మీదకి ప్రయోగించాడు. వాయువ్యాస్త్రం ఆ అస్త్ర ప్రభావం వల్ల పుట్టినటువంటి గాలి వేగానికి పౌండ్రక సైన్యం వారంతా కోట ప్రాంతాన్ని వదిలిపెట్టి వెనక్కు కొట్టుకుపోయి మొదట తాము ఎక్కడ ఉన్నారో అక్కడికి చేరారు. అంత పెద్ద గాలి. వెంటనే సాత్యకి మరింత ముందుకు చొచ్చుకొచ్చి ఉచ్చైస్వరంతో ఇలా అరిచాడు, ఎక్కడ ఆ పాడు పౌండ్రకుడు, ఎక్కడ ఆ దుర్మార్గుడు, కనిపిస్తే వాడి తల నరికి గద్దలకు కుక్కలకు బలి ఇస్తాను. ఛీ, ఇలాంటి నీచమైన పని వాడు తప్పితే ఇంకెవ్వరూ చేయగలరు. దొంగలాగా అర్ధరాత్రి పూట అందరూ నిద్రపోయే సమయంలో ఇలాంటి దొంగదాడి చేస్తాడా? ఆ పౌండ్రకుడు నిజంగా దొంగే. ఆ దొంగ నాకు కనిపించడం లేదు, కనిపిస్తే వాడి సంగతి తేల్చేస్తాను అన్నాడు సాత్యకి. చీకటిలో దగ్గరలోనే ఉన్నటువంటి పౌండ్రకుడు ఈ మాటలు విని పౌరుషం పొడుచుకొచ్చి ఇలా అరిచాడు, ముందు ఆ కృష్ణుడు ఎక్కడ? ఆ గొల్లకాపరి ఎక్కడ? నేను దొంగనంటున్నావు, నీ కృష్ణుడు శ్రీహత్య గోహత్య చేసినవాడు. నా పేరు పెట్టుకొని ఎక్కడో దాక్కున్నాడు. అలాంటి వాణ్ణి మీరంతా ప్రభువు అని సేవిస్తున్నారు. ఆ శ్రీకృష్ణుడు నా మిత్రుడు, మహానుభావుడైనటువంటి నరకాసురుణ్ణి సంహరించి తనే వీరుణ్ణి అని విర్రవీగుతున్నాడు. వాణ్ణి సంహరించేదాకా నేను శాంతించను. ఖండితంగా ఆ కృష్ణుడిని సంహరించాల్సిందే. వరి సాత్యకి, పో, వెనక్కి పో. నువ్వు నాతో యుద్ధం చేయలేవు, అది నీ వల్ల కాదు. కాదు, నా పరాక్రమం చూస్తానంటావా? కొంచెంసేపు నిలబడు, నీ తల తెగగొడతాను. భూదేవి నీ రక్తాన్ని పానం చేస్తుంది. నీ మరణ వార్త వింటే మీ గోపాలుడికి కూడా కొంత గర్వం తగ్గుతుంది. దమ్ముంటే ధనస్సు పట్టుకో అన్నాడు పౌండ్రకుడు. ఈ మాటలు విన్న సాత్యకి మండిపడుతూ ఇలా అన్నాడు, ఒరి రాజాధమ, బ్రతకాలని కోరిక ఉన్నవాడెవడు మా వాసుదేవుడి గురించి ఇలాంటి మాటలు మాట్లాడరు. నువ్వు ఇలా కూశావు కనుక నీకు మరణం ఖాయం, నీ నాలుక చీలిపోవటం ఖాయం. నేనే వాసుదేవుణ్ణి అని అరుస్తున్నావు కదా, ఇదిగో ఇప్పుడు నీ తల తెగబోతుంది. ఆ తల పడిపోయిన తర్వాత ఇక నీకు ఏ పేరు ఉండదు. జగత్పాలకుడైన ఆ వాసుదేవుడెక్కడ? ఒక్కడే, ఆయన ఒక్కడే మిగిలి ఉంటాడు. ఇది రెండు వాసుదేవులు ఉండటానికి వీల్లేదు. మా శ్రీకృష్ణుడు యుద్ధరంగంలోకి వచ్చే లోపలే నేను నీ తల రాల్చేస్తాను. నీ తల పడే లోపలే నీ పరాక్రమం ఏమిటో చూపించు. నువ్వు ఇంతవరకు మా నగరానికి రానే లేదు, నేను ఇంతవరకు నిన్ను చూడనే లేదు. ఇప్పుడు నువ్వు నాకు కనిపించావు. నువ్వెవరు? ఇప్పుడు నాకు సంతోషంగా ఉంది నాకు. ఎందుకంటే నీ శరీరాన్ని నువ్వు గింజలలాగా ముక్కలు ముక్కలు చేసి కుక్కలకు వేయబోతున్నాను నేను. ఇలా అంటూనే సాత్యకి ఒక పెద్ద బాణంతో పౌండ్రకుడిని బలంగా కొట్టాడు. ఆ బాణపు దెబ్బకు పౌండ్రకుడు నెత్తురు కక్కుకున్నాడు. కానీ త్వరలోనే తేరుకున్నాడు. సాత్యకిని నానా తిట్లు తిడుతూ సాత్యకి మీదకి బాణాలు గుప్పించాడు. ఆ బాణాలలో ఒకటి సాత్యకి నుదుటిలో గుచ్చుకుంది. దాంతో సాత్యకి దిమ్మెరపోయి కొద్ది క్షణాల పాటు రథంలో కూర్చుండిపోయాడు. మూర్ఛ వచ్చింది. ఇంతలో పౌండ్రకుడు సాత్యకి యొక్క సారథి మీద, గుర్రాల మీద బాణాలు గుప్పించి సింహనాదం చేశాడు. నేనంటే ఎవరనుకున్నారు? అంటే బుద్ధి చెడిపోయింది అన్నమాట. నారాయణ నారాయణ హరే కృష్ణ.